దీన్ని ఎడల్పు చేసేసి అదే ఇంజిన్ వదులుతున్నాడు, అదే ఇంజిన్ పెట్టి పంపిస్తున్నాడు. టాటా బండిని ఏమి రాకుండా చూసుకుంటే సార్, అంటే నాకున్న సమాచారం ఇంకొక 10 ఏళ్ళ పాటు దీనికి తగ్గ ఇంజను బొలోరా కాదు కదా ఎవడు కూడా తయారు చేయండి. మిగతా ఒక లోపాలు 1-2 ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఈ ఇంజన్ తయారు చేయడం నేను 25 ఏళ్ళ పిల్లలు నేను కనుక్కుని నాకే అవగాహన చాలా డెప్త్కి అందట్లా. అంటే ఇలా ఉంటుందా ఇంజన్ ఎంత అని అనిపించిందండి. ఇది పక్కా మీరు ఎక్కడ దాచిపెట్టుకోండి. నాకున్న సంవత్సరం నెక్స్ట్ ఇంజన్ అంటున్నారు, దాన్ని 2వ సెగ్మెంట్లో దీన్ని తయారు చేశాడు, లో స్పీడ్ హై స్పీడ్ అని. ఎందుకంటే ఇట్లా తయారు చేసి అవ్వటం అనేది ఈ రోజులు కూడా ఉండదు, అవదు కూడా అండి. ఎందుకంటే అండి వాడు 3 పిస్టన్తో ఇప్పటికి కూడా నువ్వు చాలా చేస్తున్నావు, ఇటు లైలాండ్ అదే దాంట్లో వెళ్తున్నాడు. మరి మనం ఏది చేయకూడదు, మనం ఏది తగ్గించుకోవాలి, ఎక్కడ పెంచాలి, వాడు ఈ రోజు కూడా వెళ్ళలేదండి. దీన్ని ఎడల్పు చేసేసి అదే ఇంజిన్ వదులుతున్నాడు, అదే ఇంజిన్ పెట్టి పంపిస్తున్నాడు. బండి సార్ దెంతు తట్టుకోలేక షాక్ వచ్చేది. ఇదేమో కార్ లాగా ఇది సిస్టమ్ ఉందా, 250 తిరిగింది సిస్టమ్ ఏంటంటే అంటే చదువుతున్నా సార్. అంటే వాళ్ళకు కూడా మీరు ఎప్పుడు అడిగినప్పుడు తెలియటానికి పక్కాగా ఉండేయండి. 240 తిరిగిందండి, చిన్న బండి, మీరు అర్థం చేసుకోండి. 2 సంవత్సరాలలో 2.5 లక్షల కిలోమీటర్లు తిరిగిందండి. చూడడానికి కూడా మరి కొత్తగానే ఉన్నది. ఇలాంటి చెప్పాను కదా, అంటే 4 తిరిగిన ఈ బండి అంతు పడదండి. నీకు లారీకైనా సైడ్ చెమ్మలొస్తుంటాయి ఇంజన్ లో నుంచి. దీంట్లో ఆ టెక్నాలజీ ఉందండి. అంటే వాడు పెట్టాల్సిన డబ్బు అంతా టాటా ఇంజన్ లోనే పెట్టాడండి. దీన్ని మనం రెక్టిఫై చేసుకొని ఒక భారత బంకుల్లో మంచి ఆయిల్ బంకులు మెయింటైన్ చేసి ఇంజన్ పర్ఫెక్ట్ గా మారితే 6-7 లక్షలు ఎవరికి కూడా నాకు ఆదేశం ఇంజన్ ఇబ్బంది. మీరు డీజిల్ ఎక్కడ కొట్టిస్తారు? భారత్ ఎక్కువ భారత్ అండి, 2 బంకులు కొట్టిమండి. రెగ్యులర్ ఒక్క దాంట్లో కొట్టించారు. ఎక్కడ చూసుకున్నా కొత్త పెట్టిన బంకులు, పెద్ద బంకు భారత్లోకి వెళ్తామండి. కొత్త బంకులలో కొట్టించాలని ట్రై చేయండి. పాత బంకులలో అయితే రస్ట్ వచ్చి ఆ ఏదైతే ట్యాంక్ లో రస్ట్ వచ్చి దీనికి మీద ఎప్పుడైతే నాలుగు చోట తీస్తామో ఇంకా దాని జీవితం మొత్తం ఓడదీయటమేనండి. ఇక్కడ నా కార్ అద్దానికి చూసుకోవచ్చు, QR కోడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చింది. అలాగే ఇక్కడ QR కోడ్ గల కీ చైన్ కూడా చూసుకోవచ్చు. స్కాన్ కరో వల్ల అయితే ఈ QR టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనము గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేయడం వల్ల ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూపు, అడ్రస్ లాంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా, లేదంటే లైట్స్ ఆఫ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే విండోస్ క్లోజ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా చివరస్తా లాంటి ప్లేస్లో, షాప్ లాంటి ప్లేస్ను బ్లాక్ చేసినా కూడా ఈ వెహికల్ ఓనర్ని కాంటాక్ట్ కానికైతే ఆప్షన్ ఉండదు. ఓనర్ వచ్చే వరకు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది, లేదంటే టోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ QR టెక్నాలజీ ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓనర్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే QR కోడ్ గల కీస్ మీ వెహికల్కి ఉండడం వల్ల ఎప్పుడైనా లాస్ అయినా కూడా చూసిన వాళ్ళకు ఉపయోగపడేది కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే scancaro.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ చేసుకోండి. కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసైనా మీరు ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు.